దేవుని పని ఉంటే అక్కడికి తీసుకుని వెళ్తాడు, లేదని అనుకుంటే మాత్రం నేరుగా మరల ఇంటికే వచ్చేస్తానని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ఇలాంటి సంఘటన ఒరిస్సాలో కోరాపుట్ అనేటువంటి ప్రాంతం వెళ్ళాం. అప్పుడు వరకు దగ్గరికి వెళ్ళేంత వరకు ఫోన్లు పనిచేస్తాయి ఆయనవి. మేము ఎప్పుడైతే కోరాపుట్ స్టేషన్లో దిగామో మేము ఫోన్లు కొడుతున్నాం కానీ ఆయన ఫోన్ పనిచేయట్లే. మేము ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నా కానీ వాళ్ళు హిందీ ఏదో మాట్లాడుతున్నారు, ఒరిస్సా భాష మాట్లాడుతున్నారు, అది మాకు రాదు. సుమారు స్టేషన్లో చాలా సమయం అక్కడ ఉండిపోయామన్నమాట. సుమారు గంటకు పైగానే ఉండిపోయాం. మేము ఫోన్లు ఎవరు మట్టుకు వారు ఫోన్ చేస్తూ ఉంటున్నాం. దేవుని మహాకృప, గంట తదుపరి రింగ్ అయింది. ఏంటి పాస్టర్ గారు మీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది, ఎందుకు మీరు ఎక్కడుండేది, మేము వెనక్కి వెళ్ళిపోయేదా ముందుకు వచ్చేదని అంటే ఆయన అంటాడు, సార్ ఇప్పుడే మీరు దగ్గరలో ఉండగానే ఏమైందనంటే కంప్లీట్గా ఛార్జింగ్ అయిపోయి షట్ డౌన్ అయిపోయిందండి, ఛార్జింగ్ పెట్టానండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేమేమనుకున్నామనంటే మేము దైవజనులు పిలిచారు కదా, మొదటిగా ఒరిస్సా ప్రాంతం వారు ఆహ్వానించారు కనుక వెళ్ళాలి అని మేము వెళ్ళాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్లు పనిచేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటివి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుని పని కొరకు ముందుకు కొనసాగిపోయినప్పుడు దేవుడే మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మీరందరూ శ్రద్ధగా వినాలి. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు చేత మనలను దర్శించబోతున్నాడని. హల్లెలూయా. ఈ రాత్రి మీ మధ్యలో నేనుండి రేపు రాత్రి హనుమకొండలో మరొక ప్రాంతంలో దేవుని యొక్క వాక్య పరిచర్య చేసి రేపు రాత్రి అక్కడ పరిచర్య చూసుకొని నేరుగా మా ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనం అందరం కూడా బలపరచబడదాం. నేను ఒక మాట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను క్రీస్తును ఎరగని కుటుంబంలో జన్మించిన వాడను, అనగా నేను ఒక క్రైస్తవుని యొక్క కుటుంబంలో పుట్టినవాడును కాను. నాకంటే పెద్దవారు అన్నీలు పుట్టినట్టుగా చనిపోయారు. నేను పుట్టిన 6 నెలల వయసులో నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. వారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. చాలామంది మదర్స్ డే వస్తున్నప్పుడు తల్లిదండ్రులతో తీసుకునేటువంటి ఒక చిన్న తీపి గుర్తుగా ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ ఫోటోను చూసి నేను బాధపడుతూ ఉండేవాడిని. ఎందుకని అంటే నా తల్లిదండ్రులకు నేను నా తల్లిదండ్రులకు ఏదో ఒక రోజు దూరం అవ్వాల్సిందే. కానీ నా తల్లిదండ్రులకు నేను దూరమైన వేళలో కానీ, నా తల్లిదండ్రులు నాకు దూరమైన వేళలో కానీ ఏదొక్క ముందు ఒక తీపి గుర్తుగా, ఒక తీపి జ్ఞాపకంగా ఒక ఫోటో ఉన్నా బాగుండు అనుకొని నేను చాలా బాధపడుతూ ఉండేటువంటి వాడిని. పిల్లరా, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం నన్ను దర్శిస్తూ ఉండేది. నీ తల్లిదండ్రులు నేను విడిచినను, యెహోవానైన నేను నిన్ను చేరదీయుదును అంటాడు. అప్పుడు నేను బలాన్ని పొందుకునేవాడిని. నిజంగా నా తల్లిదండ్రులు కనికరము లేకుండా నన్ను విడిచిపెట్టారేమో కానీ కనికరము కలిగిన దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఈరోజు బ్రతకటానికి కారణమాయనే కదయ్యాడు అని ప్రభువుని స్తుతిస్తూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, మాది చాలా కట్టుకమైనటువంటి పేదరికం. తినటానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు, ఉండటానికి కూడా ఇల్లు ఉండేటువంటిది కాదు. మా తాతయ్యకు 75 రూపాయలు పెన్షన్ వచ్చేది, నెలంతా ఖర్చు పెట్టుకునే వాళ్ళం. డిపో రైస్ వచ్చేది, నెలంతా తినేవాళ్ళం. ఈ మధ్యలో ఈ డిపో రైస్ కానీ పెన్షన్ కానీ అయిపోతే నన్ను మా అమ్మమ్మని పోషించడానికి మా తాతయ్య ఆ ఊరంటూ ఈ ఊరంటూ వెళ్ళి అడుక్కొని తీసుకుని వచ్చి మమ్మల్ని పోషించేవాడు అనమాట. ఒక అడుక్కున్న వాని ఇంటిలో నుంచి పుట్టినవాడను అని ఎందుకు సిగ్గుపడకుండా చెప్పగలుగుతున్నాను అంటే, క్రీస్తును ఎరగక మునుపు, క్రీస్తు మాలోనికి రాక మునుపు ఒక అడుక్కున్న వాని ఇంటిలో నుంచి వచ్చిన వాడనే కావచ్చు, మా స్థితి యేసయ్య మార్చాడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్న మాట ఏంటనంటే, ఒకప్పుడు స్థితి క్రీస్తుకు దూరమైనప్పుడు
ఇప్పుడు స్థితి క్రీస్తుకు దగ్గరైనప్పుడు మునుపటి స్థితి కంటే ఈ స్థితి దేవుడు అత్యధికంగా దేవుడు దీవించడం ప్రారంభించాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పిల్లరా, జాగ్రత్తగా ఈ పూట వినాలి. యేసు ప్రభుని నమ్ముకున్న ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభుని విశ్వసించిన ఏ ఒక్కరి యొక్క జీవితాన్ని దేవుడు దాటిపోయేవాడు కాదు. నా తల్లిదండ్రులు 6 నెలల వయసులో నాకు దూరం అయిపోయారు. నాకు సంవత్సరం పాటు వయసు వచ్చింది. నేను కూడా చనిపోతానని బయట వేసి మా ఊరిలో ఉన్న వారందరూ కూడా నన్ను చూడటానికి వస్తూ ఉన్న సమయంలో చూసి వెళ్తున్న ప్రతి ఒక్కరు అంటున్నారట, మా తాతయ్యను పిలిచి, పైడియా మీ మనవడు బ్రతకడు, చనిపోతాడు, బ్రతుకుతాడనే ఆశలైతే మాత్రం పెట్టుకోవద్దు, ఈరోజు రేపు అన్నట్టుగా ఉంది, కళ్ళల్లో నుండి ప్రాణం ఏ రోజు పోతుందో తెలియదు అని మా తాతయ్యతో మాట్లాడి చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతున్నారంటండి. ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా వింటూ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నప్పుడు మా తాతయ్య ఎలాగనేవాడట, బ్రతుకుతే బ్రతుకుతాడు, లేక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పాతి పెట్టేస్తాను అనేవాడట. దేవుని మహాకృప, బ్రతుకుతాడనేటువంటి ఆశ లేనటువంటి నా జీవితాల్లో ఒక దైవజనుడు మా ప్రాంతానికి రాగా, ఆ దైవజనుడు స్వార్థ నిమిత్తం అంటూ మా గ్రామాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో మా గ్రామంలో ఒక చిన్న షాపు ఉండగా, కిరాణా షాప్ ఉండగా, ఆ కిరాణా షాపులోనికి ఆ దైవజనుడు తన అవసరాన్ని నిమిత్తం అని వెళ్ళగా, ఆ క్రీస్తుని ఎరగని తల్లి ఆ షాపులో నుండి ఆ సేవకుని చూసి ఎలా అంటుందంట, అయ్యా మీరు పాస్టర్ గారు లాగున్నారు అని. వెంటనే ఆయన ఇలా అన్నాడట, అవునమ్మా నేను పాస్టర్ గారిని, పలానా చోట నేను సేవ చేస్తున్నాను అనగా, వెంటనే ఆ క్రీస్తుని ఎరగని తల్లి ఆ దైవజనుడితో చెప్తుందంట, అయ్యా ఈ రామకొల వెనకాల ఒక చిన్న పాక ఉందయ్యా, ఆ పాక బయట ఒక చిన్న బిడ్డను వేస్తారు, ఎవరు వెళ్ళినా కానీ ఆ బిడ్డ బ్రతకడు అని చెప్తూ ఉన్నారు, చనిపోతాడు అని చెప్తూ ఉన్నారు. గడిచిన కొన్ని నెలల క్రితమే తన తల్లిదండ్రులు కూడా చనిపోయారు, మరి మీరు వెళ్ళి ఏమన్నా ప్రార్థించగలరా అని ఆ క్రీస్తుని ఎరగని తల్లి ఆ దైవజనుడికి చెప్పగా, ఆ మాట విన్న దైవజనుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థించి వెళ్ళాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, ఒక దైవజనుడు ఒక కుటుంబ క్షేమాన్ని కోరే వ్యక్తి అని నేను ఈ పూట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు ఒక కష్టములో ఉన్న వ్యక్తి క్షేమాన్ని కోరి ప్రార్థించువాడని ఈ పూట నేను చెప్పగలుగుతున్నా. ఈరోజు చక్రవర్తి గారు, దైవజనులు చక్రవర్తి గారు కనినటువంటి తల్లిదండ్రులు అదృష్టవంతులు అని చెప్పగలుగుతూ ఉంటున్నాను. ఎందుకని అనంటే, ఆ దైవజనుడు అనగా చక్రవర్తి గారు దైవజనుడు అయ్యాడు గనుకనే నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు రోధించగలిగిన వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. కష్టములో ఏ వ్యక్తి ఉన్నా ఆ కష్టములో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అంటే చక్రవర్తి గారు తల్లిదండ్రులు ఎందుకు అదృష్టవంతులు అని నేను చెప్పగలుగుతున్నానంటే, ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు కలిగిన వారు ఉన్నారు. పిల్లలున్నారు కానీ త్రాగుబోతులైపోతున్నారుగా, పిల్లలున్నారు కానీ వ్యభిచారులైపోతున్నారుగా, పిల్లలు ఉంటున్నారు కానీ ఇలాంటి వయసులో, మాలాంటి వయసులో ఎంతోమంది లోకానికి, లోక అలవాట్లకు, లోక వ్యసనాలకు బానిసలైపోతున్న వారు ఉన్నారుగా. కానీ ఇలాంటి వయసులో యవని ప్రాయములో ఉండినా ఇలాంటి యవనస్తుడు దేవుని కొరకు నిలవబడుతున్నాడు అన్నది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడుతూ నశించిపోతున్న వారిని రక్షించాలని పాటుపడుతూ దేవుని కొరకు తన యవ్వనాన్ని కూడా త్యాగం చేస్తూ దేవుని పాదాలు చెంత మొరపెడుతూ అలుపెరగని రీతిలో దేవుడి కొరకు పరుగులెడుతున్నాడనంటే, ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నాను, తల్లిదండ్రులు అదృష్టవంతులు. వారి కడుపును దేవుడు ఈ దైవజనుని పుట్టించాడనంటే దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, కొంతమంది తల్లిదండ్రులు ఎలా అనుకుంటూ ఉంటారు, నేను పిల్లలని కన్నాను అంటే వాడు గొప్పవాడు అవ్వాలి, గొప్ప IAS అవ్వాలి, గొప్ప వ్యక్తి అవ్వాలి, మంచి పేరు కలిగిన వ్యక్తిగా మారాలి, గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తిగా మారాలి అంటారు. కానీ ఈరోజు నేను అంటాను, ఏ తల్లిదండ్రులు అయితే ఆ బిడ్డ మీద ఆశలు పెంచుకుంటారో, ఏ తల్లిదండ్రులు కోరుకున్న ఆశ ప్రకారంగా ఈ నేటి దినాలలో వారు అంత ఎత్తు ఎదగలేనటువంటి వారుగా కోకొల్లలుగా యవనస్తులు కనబడుతూ ఉన్నారు. ఎందుకని అంటే, అవకాశము దొరికితే పాపం వెంట పరుగుడుతున్నారే కానీ పాపాన్ని విడిచి దేవుని వెంట పరిగెత్తే యవనస్తులు ఎక్కడో. అవకాశము దొరికితే ప్రేమల వెంట పెరుగుడుతున్నారు కానీ నిజ రక్షకుడైన శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన యేసు కొరకు పరిగెత్తేవారెక్కడో. నేను ఈ రాత్రి చెప్పగలుగుతున్నా, ఈ చిన్న వయసులోనే దైవజనుణ్ణి వాడుకుంటున్నాడనంటే నేను ఇలా చెప్పగలుగుతుంటున్నాను, ఆ వ్యక్తి ద్వారా ఇంకా బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అనేక ఆత్మలు ప్రభు అప్పగించబోతున్నాడు. కొలత లేని అభిషేకము చేత ఇంకను దేవుడు తన దాసుని నింపబోతూ ఉన్నాడు. తను మండడమే కాకుండా అనేక మందిని మండించే తన దాసుడిగా ప్రభు నిలవబెట్టుకోబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఇలా ఏ స్థలానికి వెళ్ళినా ఒకటే తల్లిదండ్రులు బలపరుస్తూ చెప్తాను, నీ కుమారుడు త్రాగుబోతు అయిపోతే బాధపడాలి కానీ నీ కుమారుడు కొంతమంది ఆత్మలు రక్షించడానికి పరిగెడితే ఎందుకు బాధపడతావంటాను. నీ కుమారుడు ఒక అమ్మాయి అంట పరిగెడితే వీడి జీవితం ఏమైపోతుందని నువ్వు బాధపడాలి కానీ యేసయ్య వెంట పరిగెడితే ఎందుకు బాధపడతావంటాను. నీ కుమారుడు లోకములో ఉండి పాడైపోతే నీవు బాధపడాలి కానీ ఈ లోకములో ఉన్న పాపములో ఉన్న ప్రతి మనిషిని యేసయ్య తట్టు తిప్పితే నీ కుమారుడి విషయంలో ఎందుకు బాధపడాలి అంటాను. ఎక్కడికి వెళ్ళినా ఏ తల్లిదండ్రులతో చెప్పినా ఒకటే చెప్పగలుగుతున్నా, పిల్లలు లేనప్పుడు పిల్లలను ఇవ్వండి ప్రభు దగ్గర అడుగో. పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లలను దేవుడి కొరకు పెంచకుండా గాలి కొదిలేస్తే నీకు పిల్లలనిచ్చిన నా దేవుడు ఒక రోజు లెక్క అడగబోతున్నాడు. ఆయన లెక్క అడగబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బిడ్డలారా, నా జీవితంలో బ్రతుకుతాననేటువంటి ఆశలు లేనటువంటి నా బ్రతుకు యేసయ్య మాత్రమే నన్ను బ్రతికించాడండి. ఆ దైవజనుడు ఎప్పుడైతే నా కొరకు ప్రార్థించాడో, ప్రార్థించును వెళ్ళిన మరుక్షణమే ఎవరు చూడటానికి వచ్చినా, ప్రియరా జాగ్రత్తగా వినండి, బ్రతకుడు అనుకున్న ప్రతి ఒక్కరి నోటట నా దేవుడు బ్రతుకుతాడనే మాట నా దేవుడు పలికిస్తూ వచ్చాడండి. హల్లెలూయా. మాదెంత కఠినమైన పేదరికం అంటే, మేమున్న ఇల్లు కూడా ఒక చిన్న పాకేసుకొని నివసించే వాళ్ళం. ఆ స్థలం కూడా మాది కాదు. ఆ స్థలం కలిగినటువంటి మా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేయమంటారో అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు. బట్టలు లేనటువంటి స్థితిలో వారానికి 2 జతలు మాత్రమే వాడేవాడిని. సరైనటువంటి తిండి లేకుండా బ్రతుకుతూ ఉండేటువంటి వాళ్ళని. నన్ను ఏమాత్రం కూడా మా గ్రామంలో ఒక ఇంటికి అనుకునేటువంటి మా ఫ్రెండ్స్ అనేటువంటి వారు నాతో పాటు, నేను వారితో పాటు చదువుకునేటువంటి వ్యక్తులం కదా, వెళదాము అనుకొని చాలా ఆనందంగా ఒక ఇంటికి వెళితే ఇంటిలోనికి కూడా ఏమాత్రం కూడా చేర్చుకోలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారండి. ఎందుకని? పేదరికాన్ని బట్టి, భయంకరమైనటువంటి చిరిగిపోయినటువంటి బట్టను చూసి. హల్లెలూయా. కానీ రాత్రి ఒకటే చెప్పగలుగుతున్నాను, మనుషుడైతే పైరూపాన్ని చూస్తాడు, మనుషుడైతే ఉన్న స్థానాన్ని చూస్తాడు, దేవుడైతే మాత్రం అంతరంగాన్ని చూసే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ పూట నేను మీతో చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, చనిపోతాను అనుకున్న నా జీవితాల్లో బ్రతుకునిచ్చింది ఎవరనంటే మనము ఆరాధిస్తున్న నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నన్ను బ్రతికించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే బ్రతుకునిచ్చిన దేవుడి కొరకు బ్రతకాలి, బ్రతుకునిచ్చే దేవుడి కొరకు పరుగెత్తాలి,
బ్రతుకునిచ్చినటువంటి దేవుడి కొరకు అనేక మందిని దేవుడి తట్టు త్రిప్పాలి అనేటువంటి ఒకే ఒక ఆశతో దూరమనక, ప్రయాసనక, భారమనక, కష్టమనక యేసయ్య కొరకు పరుగులు తీసే కృప యేసు ప్రభు అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వాడబడటానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల జాగ్రత్తగా ఈ పూట దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఈ కూడిక ఒక పేరు పెట్టారు. చెప్పాలా ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి కూడిక అని. హల్లెలూయా. ఎంతమంది చూసారు ఆ టైటిల్ని? ఎంతమందికి తెలుసు ఆ టైటిల్? సంఘ క్షేమాభివృద్ధి కూడిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి కూడిక అనుకుంటాను నేను. అవునయ్య గారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి కూడికలో ఈ 2026వ సంవత్సరం ప్రభు సముఖం ఎదుట మనం అందరం ఉన్నామనంటే నేనంటాను, మనం దేవుని ఏర్పాటులో ఉన్నాము అని చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి నొందెదము అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడేమంటున్నాడనంటే, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని అని ఉంది. దేవుని మందిర ఆవరణములలో మనము నివసించాలి అంటే మనము మొదట దేవుని ఏర్పాటులో ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే తప్ప ఆయన మందిర ఆవరణములలో మనము నివసించలేము. మా ఫ్యాన్ వదిలేండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు వినాలి. మనము దేవుని మందిర ఆవరణములలో నివసించాలి అనంటే ఆయన మందిర ఆవరణములో నివసించటానికి మొదట ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? మనలను దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే ఆయన మందిర ఆవరణములలో మనము నివసించగలుగుతాం. మనము దేవుని ఏర్పాటులో లేకపోతే ఇక్కడ నివసించేవారము కాదు. ఈరోజు ఇంతమందిని మనము ఈ స్థలములోనికి వచ్చామనంటే మనము ఆయన మందిర ఆవరణములో నివసించటానికి మనలను యేసయ్య దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు ముందుగా. హల్లెలూయా. అందుకనే వాక్యం ఇలా రాయబడుతూ ఉంటుంది, పిలవబడిన వారు అనేకులై ఉంటారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే ఆయన మందిర ఆవరణములలో నివసిస్తారు అని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత 2వ మాట ఏమన్నాడనంటే, ఇదిగో తర్వాత ప్రభు అన్నాడు, ఏర్పరుచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. దేవుడు ఏర్పరుచుకొని ఏం చేయాలో తెలుసా? ఆయన మందిర ఆవరణములలో ఉండటానికి దేవుడు మనలను చేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏర్పాటులో ఉన్న మనం ఆయన మందిర ఆవరణములలో ఉండటానికి ఆయన మనల్ని ఏం చేయాలి చెప్పండి? చేర్చుకోవాలి. ఒక ఇంటికి నీ వెళ్ళావనంటే ఆ వ్యక్తి నిన్ను చేర్చుకుంటేనే ఆయన ఇంటిలోనికి, వారి గృహంలోనికి నీవు అడుగు పెట్టగలవు. నీవు చేర్చుకోబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, ఆయన మందిర ఆవరణములలో మనం ఉన్నామనంటే 2 కారణాలు. 1 దేవుడి ఏర్పాటులో ఉన్నాం, 2 ఆయన మనలను చేర్చుకున్నాడు. గనుకనే ఈరోజు ఆయన మందిర ఆవరణములలో ఉండటానికి కృపగలిగిన దేవుడు మనకు సహాయము చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో సంఘమును గూర్చినటువంటి సందేశం
సంఘము ఏమై ఉండాలి? సంఘం అంటే ఏమిటి? లేక మన జీవితాల్లో దేవుని పేరు చెప్పుకొని ముందుకు పరిగెత్తుకుపోయినంత మాత్రాన మన జీవితాల్లో ఒక క్రమం అంటూ లేకపోయినా పర్లేదులా అని అనుకుంటే మాత్రములే. ఈరోజు సంఘమును గూర్చినటువంటి సందేశములో పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క మాట ఈ పూట మనందరితో మాట్లాడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. రండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. సంఘం అంటే 4 గోడల మధ్య ఉండేది కాదు. సంఘం అంటే ఏసీలో కూర్చునేది కాదు. సంఘం అంటే ఏదో 4 పాటలు 4 మాటలు కాదు. సంఘం అంటే ఏదో ఒక వాయిద్యాలు వాయించుకొని 4 పాటలు పాడుకొని వెళ్ళిపోయింది, రోజు ఆదివారపు ఆరాధన, సంఘపు ఆరాధన జరిగిపోయింది అనుకునేది కాదు. మరి సంఘం అంటే ఏమిటి అంటే వాక్యములో రాయబడుతూ ఉంది, ఆ సంఘం ఆయన శరీరమై ఉన్నది. సంఘం దేవుని శరీరం. వాక్యములో రాయబడుతూ ఉంది, ఆయన శరీరం సంఘం. ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు క్రీస్తు వెలుపల బ్రతుకుతున్నాడు ఒకరోజు. మనం కూడా అంతే. ఆయన సంఘముగా మనము మార్చబడక మునుపు, ఆయన శరీరముగా మనము మార్చబడక మునుపు, ఆయన సంఘములోనికి మనం చేర్చబడక మునుపు మనం ఎవరమో తెలుసా? క్రీస్తు వెలుపల బ్రతుకుతున్నవారు, క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నవారు, దేవుని ప్రేమను ఎరగలేని ప్రజలు, పాపమునకు బానిసలైపోయిన వారు, లోకానుసారమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలై దేవుని భయం లేకుండా తిరుగుతున్న వాళ్ళు. చివరికి ఈ మానవుడు దేవుని భయం, దేవుని భక్తి, దేవుని పరిశుద్ధత లేకుండా వెలుపల తిరుగుతూ దేవునికి ఆ మానవుడు ఏమైపోతున్నాడో తెలుసా? చివరికి తన జీవితాన్ని కూడా లోకములోనే ముగించుకుంటూ, దేవునికి వెలుపలే ముగించుకుంటూ ఆ వ్యక్తి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ఏం చేస్తాడనంటే తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన ఏం చేస్తాడనంటే ఆయన శరీరమును అప్పగించాడు. ఎవరి కొరకు అంటే ఇదిగో క్రీస్తు వెలుపల ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయనలోనికి వచ్చి ఆయనలో ఉన్న ప్రతి ఒక్కని కొరకు ఆయన శరీరమును అప్పగించాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం ఇలా రాయబడుతూ ఉంది, సంఘం 4 గోడల మధ్యలో ఉండేది కాదు. సంఘం ఏమిటి అనంటే దేవుని శరీరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లరా జాగ్రత్తగా వినండి. మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఏంటండి విలువ అంటే యేసయ్య రక్తం ఇచ్చి, యేసయ్య శరీరం ఇచ్చి ఆయన మనలందరినీ ఏం చేస్తాడు? ఆయన కొనుక్కున్నాడు ఆయన. ఇప్పుడు ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఈ మొబైల్ ఉంది, దీన్ని విలువ పెట్టి కొన్నాను అంటే నేను కొనుక్కున్నా కానీ ఇది ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఉంటుందంటే నేను ఊరుకుంటానా? నేను కొనుక్కున్నా, విలువ పెట్టాను గనుక ఇప్పుడు ఇది ఎక్కడ ఉండాలి? ఎవరైతే విలువ పెట్టి కొనుక్కున్నారో వారి దగ్గర మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేను కూడా లోకములో మనందరము కూడా దేవునికి వెలుపల ఉన్న మనలందరినీ యేసయ్య తన స్వరక్తమిచ్చి, యేసయ్య తన శరీరం ఇచ్చి మనలందరినీ కొనుకొని క్రీస్తు వెలుపల ఉన్న మనలను ఆయన సంఘం అనే శరీరములోనికి మనలందరినీ చేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే వాక్యం రాయబడుతూ ఉంది, ఆ సంఘం ఆయన శరీరం. ఆ సంఘం ఆయన శరీరం అంటే ఈరోజు మనమందరము కూడా సంఘముగా పిలువబడుతున్న మనం ఎవరిమి అనంటే దేవుని శరీరమై ఉన్నాము. చెప్పాల గట్టిగా స్తోత్రం కలుగునుగాక.
ఈ పూట సంఘమును గూర్చున్నటువంటి కొన్ని మాటలు. ఆయన సంఘం దేవుని శరీరము గనుక ఇప్పుడు సంఘం ఏమై ఉండాలి? సంఘం ఏమై ఉండాలి అనంటే, రండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా జాగ్రత్తగా వినండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు సంఘం ఎక్కడ పోయిన గొంగలి అక్కడగానే ఉండిపోయే పరిస్థితులు ఉండకూడదు. దేవుడే అన్నాడు, మీరు విస్తరించుట అది దేవునికి మహిమ, మీరు ఫలించబడుట నా తండ్రి మహిమ పరచబడుతున్నాడు అన్నాడు. అంటే రోజు రోజుకి కాలమును మారిన, సంవత్సరములు మారుతున్నా, మనం ఎప్పుడు కూడా సంఘముగా ఉన్న మనం ఏమవ్వాలో తెలుసా? విస్తరించబడుతూ రావాలి, విస్తరించబడుతూ రావాలి. యూదయ, గలిలయ, సమరయ పట్టణాలలో, ప్రాంతాలలో సంఘములు ఏం చేస్తున్నాయో తెలుసా? విస్తరించబడుతూ ఉన్నాయి. ఎందుకు సార్ ఆ సంఘాలు విస్తరించబడుతున్నాయి? ఏదైనా సీక్రెట్ ఉందా? ఏమన్నా మ్యాజిక్ ఉందా? లేక ఆ సంఘములు యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో సంఘములు విస్తరించబడటానికి గల కారణం ఏంటి అంటే, వాక్యం ఎలా రాయబడుతూ ఉంది? ఆ సంఘములో సమాధానం ఉన్నది. వాక్యంలో ఎలా రాయబడుతూ ఉంది? ఆ సంఘములో ప్రభు భయం ఉన్నది. వాక్యం ఎలా రాయబడుతూ ఉంది? ఆ సంఘములో పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉన్నది. ఎప్పుడైతే ఒక సంఘములో దేవుని సమాధానం ఉంటుందో ఆ సంఘం విస్తరించబడుతుంది. ఏ సంఘములోనైతే ప్రభు భయం ఉంటుందో ఆ సంఘం విస్తరించబడుతుంది. ఏ సంఘములోనైతే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉంటుందో ఆ సంఘం విస్తరించబడుతుంది. సంఘమా, ఈ పూట జాగ్రత్తగా విను. సమాధానము నీలో ఉండాలి. నీలో సమాధానమును కలిగి అనేక మందికి సమాధానాన్ని పంచిపెట్టే వ్యక్తిగా మారాలి. నీవు అలా ఉండినప్పుడు నీవు ఉన్న సంఘం విస్తరించబడే పరిస్థితులు కనబడతాయి. కొంతమందికి సంఘానికి వస్తారు కానీ వాళ్ళు ఏముండదో తెలుసా? సమాధానం ఉండదు. వివాదాలతో చాలా మంది ఉంటారు. ఒక సంఘానికి వస్తారు కానీ ఒకరంటే ఒకరికి పడదు. సంఘం ఒకటే కానీ పడని మనుషులు, సంఘం ఒకటే ద్వేషాలతో ఉంటున్న మనుషులు, సంఘం ఒకటే కక్షలతో ఉంటున్న మనుషులు. ఈ మూల కూర్చుందంటే ఆమె అవతల మూల కూర్చుంటుంది. ఎందుకని? వీరిద్దరికి సమాధానములే, పగలు, ద్వేషాలు, కక్షలు. పైగా ఎక్కడికి వస్తున్నారో తెలుసా? దేవుని శరీరం అనబడిన సంఘానికి వస్తూ సమాధానము లేని బ్రతుకులు, ఒకరి మీద విరుచుకుపడి ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతూ భక్తి అనేటువంటి ముసుగులో వెళుతున్నటువంటి వ్యక్తులు వీరు. వాక్యం ఎలా రాయబడుతూ ఉంది? సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అనంటే ఏముండాలో తెలుసా? సమాధానం ఉండాలి. ఈ పూట కుటుంబం కలిగి ఉన్న బిడలారా, ఒక సంఘములోనే సమాధానం ఉంటే సంఘం విస్తరించబడుతుంది. అంటే మరి కుటుంబాల్లో కూడా సమాధానం ఉంటే ఆ కుటుంబం కూడా విస్తరించబడుతుందిగా, ఆ కుటుంబం కూడా దీవించబడుతుందిగా. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం లేకపోవటం వల్లనే, కుటుంబాల్లో సమాధానం లేకపోవటం వల్లనే కుటుంబాల్లో భయంకరమైనటువంటి అలజడులు రేగుతూ ఉన్నాయి. ఈ రాత్రి నేను అంటాను, సంఘములో సమాధానం ఉంటే విస్తరించబడుతుంది అని బైబిల్ చెప్తున్నట్లుగా వాక్యం ఎలా రాయబడుతూ ఉంది? నీ కుటుంబాలలో కూడా
సమాధానం ఉంటే నీ కుటుంబం కూడా విస్తరించబడుతూ, నీ కుటుంబం కూడా ఏమవుతుందో తెలుసా, దీవించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ముచ్చటగా ముగ్గురు ఉంటారు ఇంట్లో, 3 పొయ్యిలు పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారంటే కుంపట్లో. అందుకే ఎవరు మట్టుకు వారే. ముచ్చటగా ముగ్గురే ఉండేది. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు ఎదురైనా కానీ చూసుకునేటువంటి వ్యక్తులుగా ఉండరు. ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నవారు కూడా అంతే. మనుషులకు, బయటికి, లోకానికి, కుటుంబాలకు ఏదో భార్యాభర్తలుగా కనబడుతున్నామనే పేరు కనబడుతున్నారు, కానీ వారిలో కూడా ఏమి లేదో తెలుసా, సమాధానము లేదు. సమాధానములే. బయటికి ఎలా కనబడుతున్నారు, బయటికి భార్యాభర్తలు, లోపల ఏమి లేదో తెలుసా, సమాధానము లేదు. ఈ రాత్రి నేను అంటాను, సమాధానము లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నీ కుటుంబాల్లో అపవాది చొరబడటానికి అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తులుగా కాకుండా సమాధానమును కలిగి ఉండు. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని విస్తరించబడటం నీవే కన్నులారా చూడగలుగుతావు. హల్లెలూయా. సంఘం ఎప్పుడు విస్తరించబడుతుందో తెలుసా, ప్రభువు యొక్క భయం ఉన్నప్పుడు. ప్రభువు నందలి భయము కలిగి ఉండాలి. ఎక్కడికి వస్తున్నాం మనం? దేవుని మందిరానికి. కానీ ఏ భయం ఉండదు, దేవుని భయమే ఉండదు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నానండి. మరి నీలో దేవుని మందిరానికి వెళ్తున్న నీలో దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే నీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయిగా. దేవుని భయం ఉంటే మందిరానికి ఆలస్యంగా ఎందుకు వస్తావు? దేవుని భయం ఉంటే ఎందుకు లోకానుసారమైనటువంటి జీవితాలు ఎందుకు కలిగి ఉంటావు? దేవుని మందిరానికి వస్తే ఎందుకు సిరియాలకు, సినిమాలకు అలవాటు పడిపోతావు? దేవుని భయమే నీలో ఉంటే ఎందుకు లోకానుసారమైనటువంటి జీవితాల్లో మిగతా రోజులన్నీ లోకానికి అంటు కట్టబడి ఆదివారం మాత్రమే పరిశుద్ధురాల్లాగా దేవుని మందిరాల్లో కనబడుతున్నావుగా? అంటే ఆదివారం ఒక్కరోజేనా? నీలో ఏమి లేనట్టో తెలుసా, దేవుని భయం లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘము, ఆయన శరీరముగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని భయము కలిగి ఉండాలి. నీలో దేవుని భయం ఉంటే విశ్వాసాన్ని తగ్గించుకో. నీలో దేవుని భయం ఉంటే ప్రార్థన జీవితాన్ని మానవు. నీలో దేవుని భయం ఉంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. ప్రార్థన ఉండదు కొంతమందిలో. వారిలో ఏమి లేనట్టు తెలుసా, దేవుని భయములే. వాక్యానుసారమైన జీవితం ఉండదు. వారిలో ఏమి లేనట్టు దేవుని భయములే. అదే నోటితో సినిమా పాటలు, అదే నోటితో దేవుని పాటలు, అదే కాళ్ళతో దేవుని మందిరానికి, అదే కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ వారిలో ఏమి లేనట్టు దేవుని భయములే. వేషధారణ కలిగిన జీవితం, దేవుడు చూడట్లేదు అనుకునేటువంటి వ్యక్తులుగా చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. ఈ రాత్రి సంగమా, నీలో ప్రభువు భయము కలిగి బ్రతుకుతో నేర్చుకోవాలి. దేవుడు చూస్తున్నాడనే భయం రావాలి. నువ్వు మాట్లాడే మాట దేవుడు వింటున్నాడనే భయం రావాలి. హల్లెలూయా. మనం 4 గోడల మధ్యలో ఒక మాట మాట్లాడుకుంటాం, అది ఎవరు వినట్లేదులే అనుకుంటాం. ఇప్పుడు మోషేను గురించి అహరోను, మిర్యాము మాట్లాడుకున్నది మోషే విన్నాడా? వినలేదు. మరి ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీరందరినీ వెంటనే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రమ్మన్నాడు. వీళ్ళరా జాగ్రత్తగా వినండి. ఎందుకు రమ్మన్నాడు అనే విషయం మోషేకి ఏ మట్టుకు కూడా అర్థం కాలే. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడితే అప్పుడు అర్థమైంది. పైకి బాగానే మాట్లాడుతున్నారు, కానీ లోపల నా కొరకు ఇంతగా కుట్ర కలిగి ఆలోచన చేసుకుంటున్నారా అని అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. అంటే మనం కూడా అంతే.
మన కోసం మనం ఆలోచన చేయం. మన అవిశ్వాసం కొరకు మనం ఆలోచన చేసుకొని విశ్వాసంలో నిలబడడానికి మనం ఆలోచన చేయం. మన ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్నటువంటి భక్తి కొరకు మనం ఆలోచన చేసుకొని ఆత్మీయ జీవితంలో ఎదగటం కొరకు ఆలోచన చేయం. కానీ పైగా ఏం చేస్తామో తెలుసా? నలుగురికి వైపు చూస్తూ వారి కోసం చెడ్డగా మాట్లాడేటువంటి మాటలు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈ రాత్రి నేనేమంటున్నా తెలుసా? సంఘముగా ఉన్న నీలో ఎవరి భయం ఉండాలో తెలుసా? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. నీలో దేవుని భయం ఉంటేనే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. నువ్వు దేవుని భయం కలిగి ఉంటేనే నీ ఆత్మీయ జీవితంలో ఒక మార్పును చూడగలుగుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట అక్కడ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి ఉండాలి. ఎవరో అందరూ ఒకరినొకరు ఏం చేసుకోవాలట? ఆదరించుకోవాలి. పరిశుద్ధాత్మని అందలి ఆదరణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. హల్లెలూయా. మందిరానికి వస్తాం కానీ మళ్ళీ ఏముంటుందో తెలుసా? ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే బాధపడే వ్యక్తిని ఆదరించం మనం. ఈ పుండు మీద గారం జల్లితే ఎంత విధిగా ఉంటుందో అలాగ మనం తయారవుతూ ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంఘమునకు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒకరు పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉండాలి. ఎవరైనా కంట తడి పెడితే నీవే ఆ వ్యక్తిని, సంఘముగా ఉన్న నీవే ఆదరించాలి, ఓదార్చాలి. ఎవరైనా దుఃఖపడితే ఆ వ్యక్తిని ఓదార్చాలి, ఆదరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని అనంటే మనం ఒక సంఘం. సంఘం అంటే 4 గోడల మధ్యన ఉండేది కాదు. సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుని శరీరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి మాట, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్షేమాభివృద్ధి చెందినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని రాయబడుతుందనంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు. క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా. ఇక్కడ ఏమని రాయబడుతుందో తెలుసా? పరిచర్య ధర్మాలు ఉంటున్నాయి. హల్లెలూయా. పరిచర్య నియమాలు ఉంటున్నాయి. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి భారం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరికి పని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో వాక్యం ఎలా రాయబడుతూ ఉంది? సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము విస్తరించబడాలి, సంఘము క్షేమాభివృద్ధిలోనికి రావాలి అనంటే వాక్యం ఎలా రాయబడుతూ ఉంది? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా నియమించారు. ఎవరి పని వారికి అప్పగించారు. కానీ ఇప్పుడు ఈ పనులు చేస్తున్న వారందరూ కూడా ఎవరు? వాళ్ళు సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి బోధకులుగా, కొందరిని అపోస్తులుగా, కొందరిని కాపరులుగా, అంటే ఒక్కొక్కరికి బాధ్యతను అప్పగిస్తూ వచ్చాడు. ఈరోజు సంఘమునకు పని ఒక్క వ్యక్తిది అనుకుంటున్నావేమో నీవు. సంఘమును నడిపించటం కేవలం చక్రవర్తి గారి పని అని అనుకుంటున్నావేమో. ఆయనే సువార్తకి వెళ్తాడు, ఆయనే కరపత్రికలు పంచుకుంటాడేమో. దైవజనుడు మాత్రమే సువార్త పని చేసి, దైవజనుడు మాత్రమే ఆత్మలు రక్షించుకొని, దైవజనుడు మాత్రమే ఆ సంఘాన్ని కట్టుకుంటాడేమో. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఏదో ఆదివారం పూట వెళ్ళొచ్చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు చెప్పిన పని ఏంటో తెలుసా? సంఘము క్షేమాభివృద్ధి చెందాలనంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. సేవలో సంఘాన్ని నడిపిస్తున్న కాపరి దైవజనుడు యొక్క పని ఒక్కటే కాదు.
నీవున్న సంఘం విస్తరించబడాలి అంటే ఆ సంఘములో నీకంటూ ఒక పాత్ర ఉంది, నీకంటూ ఒక బాధ్యత ఉంది, నీకంటూ ఒక పని అప్పగించాడు ఆయన. హల్లెలూయా. వాక్యం ఎలా రాయబడుతూ ఉండినటువంటి మాట జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరికి దేవుడు పని అప్పగించినప్పుడట ఆ పని ఏం చేయాలో తెలుసా? నమ్మకంగా పని చేస్తూ ఉండాలి. కొంతమందికి పని అప్పగిస్తాంగానే దైవజనుడు ఒక వ్యక్తికి, సంఘములో ఉన్న వ్యక్తికి పని అప్పగించితే ఆ పని పట్ల బాధ్యత ఉండదు కొంతమందికి, ఆ పని పట్ల భారం ఉండదు కొంతమందికి. ఈరోజు నేను అంటాను, సంఘముగా పిలువబడుతున్న దేవుని శరీరమా, దేవుని శరీరముగా పిలువబడుతున్న సంఘమా, ఆయన శరీరము క్షేమాభివృద్ధి పొందాలని, ఆయన శరీరం క్షేమాభివృద్ధి పొందాలని, ఆయన సంఘములో నీకంటూ ఒక బాధ్యత, నీకంటూ ఒక పని, నీకంటూ ఒక భారం ఆయన నీకు పెట్టినప్పుడు, ఆయన నీకు అప్పగించినప్పుడు ఆ పని భారములో నీవు నిలవబడగలిగితే నా దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించేవాడై ఉంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేనేమన్నా పని చేస్తే ఆ దైవజనుడికి ఉపయోగం కానీ నాకేం ఉపయోగం, నేను సంఘం కొరకు పని చేస్తే ఆ దైవజనుడికి ప్రయోజనమేమో కానీ నాకేం ప్రయోజనం అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చేస్తున్నది ప్రభు పని, నువ్వు కష్టపడుతున్నది ప్రభు పని కొరకు, నువ్వు పరుగులు పెడుతున్నది ప్రభు పని కొరకు, నీవు గుప్పులు విప్పుతున్నది దేవుని పని కొరకు. ఇదిగో నా దేవుడు పట్టజాలని విస్తారమైన దీవెనల చేత నా దేవుడు నిన్ను నింపేవాడై ఉంటాడు. పరిగెట్టేటువంటి నీ పరుగుకు నా దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉంటాడు. హల్లెలూయా. నీ ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించబడి దేవుని సంఘం అనబడిన ఆయన శరీరములోనికి చేర్చబడ్డాయో అన్ని ఆత్మలకు తగిన ఫలితం నా దేవుడు పరలోకమందు నీకు సిద్ధము చేసి ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. అందుకనే వాక్యం రాయబడుతూ ఉంటుంది, ఆయన సంఘం, ఆయన శరీరం, ఆయన శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అనంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రభు పనిని బాధ్యత పూర్వకంగా అప్పగించిన పనిలో ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. 1,00,000 రూపాయలు గెలిగి శ్రేష్ఠని ఆయనే చూసుకుంటాడు అనుకుంటారు కొంతమంది డబ్బున్న వాళ్ళు కదా. ఒక 10,000 దేవుడు ఇంక ఇచ్చేసాను ఆయనకి, ఆయన చూసుకుంటారు, నా మట్టుకు ఏం పని ఉండదులే అనుకుంటారు. ఈ పూట నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, హల్లెలూయా, ఇచ్చావనంటే అది నీకు ఆశీర్వాదం, చేసావనంటే అది నీకు ఆశీర్వాదం, పరిగెత్తావనంటే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నువ్వు ఇచ్చినది ఎంత ఆసక్తితో ఇచ్చావో అంత ఆసక్తితో ప్రభు కొరకు కష్టపడి చూడు. హల్లెలూయా. భూ సంబంధమైన మనుషుల కొరకు తిరిగావు, ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, ఎవరి ద్వారా నీకు ఉపయోగం అంటూ రాలేదు, నిష్ప్రయోజనంగా మారిపోయింది. ఈ రాత్రి నేను అంటాను, మనుషుల కొరకు పరిగెత్తినటువంటి పరుగు నిష్ప్రయోజనం కావచ్చు, మనుషుల కొరకు పని చేసిన పని నిష్ప్రయోజనం కావచ్చు, మనుషుల కొరకు ఈ చెమట ఊర్చి కష్టపడి ప్రయాసపడినది నిష్ప్రయోజనం కావచ్చు. ఈ రాత్రి ప్రకటించబడుతున్న యేసు క్రీస్తు ప్రభు కొరకు ప్రయాసపడిన, పరుగెత్తిన, కష్టపడిన అది ఏ మట్టుకు ఎప్పుడు నిష్ప్రయోజనముగా నా దేవుడు ఉంచాడు. ఆయన ఎన్నడు ఎవరి రుణాన్ని కూడా చెప్పాలా ఉంచుకునే దేవుడు కాదాయన. ఎవరి రుణాన్ని కూడా ఉంచుకునే దేవుడు కాదాయన. హల్లెలూయా. సంఘం ఆయన శరీరం, ఆయన శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అనంటే ప్రతి ఒక్కరికి అప్పగించినటువంటి పనిలో ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలో తెలుసా? ఒక బాధ్యత కలిగిన వ్యక్తులై ఉండాలి అని బైబిల్ చెప్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. పిల్లల జాగ్రత్తగా వినండి. గలతీ పత్రికలోనికి రండి. 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర ఒక మాట చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ ఫలములు అనబడినటువంటి మాట ఉంది ఇక్కడ.
ఇప్పుడు ఆత్మ ఫలములలో మొట్టమొదటి మాట ఏం వాడాడో తెలుసా? ప్రేమ అని ఉంది. నేను ఈ రాత్రి మీతో సంగమం చెప్పే మాట ఒకటే, నీవు ఆత్మవరములు లేకపోయినా పరలోకం వెళ్తావని చెప్పగలుగుతున్నాను, కానీ ఆత్మ ఫలములు లేకపోతే మాత్రం పరలోకం వెళ్ళవు అని ఈ పూట చెప్పగలుగుతున్నాను. ఆత్మ ఫలములు ఎన్నున్నాయి? 9. ఆత్మ వరములు కూడా ఎన్ని? 9. ఈ ఆత్మ వరములు నీవు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి అనంటే నీలో ఆత్మ ఫలాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆత్మ ఫలములలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ. నేను ఒకటి, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అనంటే ఒకటి, సమాధానం ఉండాలని చెప్పాను. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే ప్రభువునందు భయము కలిగి బ్రతకాలి అని చెప్పాను. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి ఉండాలి అని చెప్పాను. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే దేవుడు అప్పగించినటువంటి పనిలో బాధ్యత భారము కలిగి ఉండాలి అని చెప్పాను. సంఘము చెందాలి అనంటే మరొక ప్రధానమైన మాట ఏంటో తెలుసా? సంఘములో ప్రేమ ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రేమ. క్రీస్తు ప్రేమ దేవాలయం అని పేరు పెడతారు. జాగ్రత్తగా వినాలి. బయట బోర్డు ఏముంటుంది? క్రీస్తు ప్రేమాలయ దేవాలయం అని అంటారు. లోపల మాత్రం కొట్లాటలే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? లోపల కొట్లాటలే, పైన దేవుని పేరు, పైగా ప్రేమ అనేటువంటి పేరు తగిలించి లోపల వచ్చి ఏం చేస్తారో తెలుసా? కొట్లాటలు. సీటు కోసం కొట్లాట, డబ్బుల కోసం కొట్లాట, పదవుల కోసం కొట్లాట. సంఘములో బయట మాత్రం సంఘానికి ఒక పేరుంది, దేవుని ప్రేమ మందిరం, క్రీస్తు ప్రేమ దేవాలయం, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. కానీ లోపల మాత్రం కొట్లాటలు మాత్రం ఉంటాయి, లోపల మాత్రం ద్వేషాలు ఉంటాయి, లోపల మాత్రం పగలుంటాయి, లోపల మాత్రం కక్షలుంటాయి. అంటే పైకి మాత్రమే ప్రేమను విడిచిపెట్టేస్తున్నారు, పేరు వరకు మాత్రమే. క్రీస్తు ప్రేమ దేవాలయం అనేటువంటిది పేరు వరకు మాత్రమే. మరి లోపల ఏమి లేదో తెలుసా? ఆ క్రీస్తు ప్రేమ కనబడట్లేదు. ఒకరిలో ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండటం కనబడట్లే. ఈరోజు సంఘం విస్తరించబడాలి, సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అనంటే క్రీస్తు సంఘములో క్రీస్తు ప్రేమ చాలా ప్రాముఖ్యం. ఈరోజు సంఘమా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ముందుకు వెళ్తున్నారా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ముందుకు కొనసాగుతున్నారా? నీకంటే బాగా పాడుతున్నారు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి నువ్వు ఉండలేకపోతున్నావు, వారవలేకపోతున్నావు అంటే నీలో ద్వేషం, నీలో అసూయ పెరుగుతుంది. అంటే నీలో ఏమి లేదు, దేవుని ప్రేమలే. ఒకే సంఘానికి వస్తున్నావు, నీకంటే బాగా దేవుని పని చేస్తున్నారని ఆ వ్యక్తిని చూసి నీవు వారవలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. అంటే నీలో ఏమి లేనట్టు తెలుసా? ప్రేమ లేనట్లేగా. నువ్వు చేయలేని పని తోటి వ్యక్తి చేస్తున్నాడు, అది చూసి వారవలేకపోతున్నావు అంటే సంఘం ఒకటే, సంఘ సభ్యులందరూ ఒక చోట ఉన్నవారే, కానీ ఒకరికొకరు ఏమీ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. పైగా ఎవరు మనం? దేవుని బిడలు. పైగా ఎవరు పేరు? క్రైస్తవులు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. సంఘముగా ఉన్న మనలో ఏమి లేదో తెలుసా? ప్రేమ లేదు. కొన్ని సంఘాల్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, వారు ఎప్పుడు కూడా సంఘాలే కానండి, దేవుని మందిరాలే కానండి, ఎప్పుడు కూడా కొట్లాట్లే ఉంటాయండి, ఎప్పుడు కూడా గొడవలే ఉంటాయండి, ఎప్పుడు కూడా ఒకరికొకరికి ఏమాత్రం కూడా సమాధానం ఉండదండి, మాట్లాడుకోరండి. ఈ మాటలు చాలామంది మందిరాల్లో వినబడుతూ వస్తూ ఉంటాయి. ఈ రాత్రి నేను అంటాను,
చిన్న సంఘమే కావచ్చు, పెద్ద సంఘమే కావచ్చు, 10 మంది సంఘ సభ్యులున్నా, 100 మంది సంఘ సభ్యులున్నా, వేల మంది సంఘ సభ్యులున్నా, లక్షల మంది సంఘ సభ్యులున్నా, ప్రతి సంఘములో క్రీస్తు ప్రేమ ఉండాలి. ప్రతి సంఘం క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. ప్రతి సంఘం క్రీస్తు ప్రేమను చాటి చెప్పే వ్యక్తిగా ప్రతి సంఘము నిలవబడాలి. పేరుకు దేవుని ప్రేమ దేవాలయం అని పేరు పెట్టుకొని ఆ క్రీస్తు సంఘములో, దేవుని మందిరములో ప్రేమ లేకపోతే ఎన్ని లక్షల మంది ఉంటే ఏమిటి ఒక సంఘములో? ఒక 10 మంది సంఘం నీవనుకో, ఆ 10 మందిలో ప్రేమ ఉంది, నా దేవుడిని సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. నా దేవునికి కావలసినది ప్రేమ. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే పాపాత్ములమైన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే నశించిపోయిన మనలను ఆయన చెంతకు చేర్చుకున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే ఇదిగో మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయిన మన బ్రతుకులను, మన జీవితాలను ఆయన అగ్నిలో నుండి లాగినట్లుగా ఆయన మనం లాగాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మనలను ప్రేమించాడు గనక. పరమును విడిచి భూమి మీదకు రావటానికి గల కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు గనక. క్రీస్తు మనలను ప్రేమించినట్లుగానే మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి బ్రతకవలసిన వారమై చెప్పాలా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఏంటి సార్, ప్రేమ అనే పదం చాలా చోట్ల వినబడుతుందిగా, ఏంటి ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ప్రేమ ఉందనంటే ఉంది. అది ఏం ప్రేమ అనంటే క్రీస్తు ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక యవనస్తుడు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడట, అయ్యా, భూలోకం మీద ప్రేమ అనేటువంటి 2 అక్షరాలతో కూడినటువంటి పదం ప్రపంచమంతా వినబడుతుంది. ఈ ప్రేమ అనేటువంటి పదానికి 2 అక్షరాలు కలిగినటువంటి పదానికి ప్రేమ అనేటువంటి మాటకు అర్థం ఏంటి సార్ అని ఒక దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళి అడిగాడట. దైవజనుడు ఎలా అన్నాడట, అయ్యా, భూమి మీద ప్రేమ అనేటువంటివి బంధాలు చాలా ఉన్నాయి. అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్కజమ్ముల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది, ప్రేమికుల ప్రేమ ఉంది, కుటుంబ ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు కలిగినటువంటి ప్రేమలు కలిగిన బంధాలు ఉన్నాయి. కానీ మరొక ప్రేమ కూడా ఉంది, క్రీస్తు ప్రేమ. అప్పుడు ఆయన అన్నాడట యవనస్తుడు, మరి ఈ లోకంలో ఉండేటువంటి బంధాలకున్న ప్రేమకును దేవుని బంధానికున్న ప్రేమకు వ్యత్యాసం ఏంటి సార్ అన్నాడట. వెంటనే ఆ యవనస్తుడితో ఆ దైవజనుడు అన్నాడట, ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు కలిగినటువంటి పదానికి అర్థం అంటే ప్రేమించటం, మా అంటే మర్చిపోయేది ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ. కానీ క్రీస్తు ప్రేమకు ఉండేటువంటి ప్రేమ అనబడినటువంటి మాటకు అర్థం, నిర్వచనం అంటే ప్రేమించడమే తప్ప మా అంటే మరవని ప్రేమ, క్రీస్తు ప్రేమ అని చాటి చెప్పాడట. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమ అనేటువంటి పదాల ద్వారా మర్చిపోయేవారు ఉన్నారు, మోసం చేసేవారు ఉన్నారు, లాభం కొరకు పరుగులెత్తేవారు ఉన్నారు, లాభాన్ని ఆశించి చివరికి ఆ వ్యక్తిని విడిచిపెట్టేవారు ఉన్నారు. అది ఏ ప్రేమలోనైనా. కానీ నిస్వార్థమైనది, ఏది ఆశించకుండా మన కొరకు భూమి మీదకు దిగి వచ్చినది నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమ ఒక్కటేనండి. ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నాను, స్వార్థపూరితమైన ప్రేమ కొరకు నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించే యేసయ్య కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటావో, ఈ రాత్రి దేవుని దగ్గర ఒక మాట ఇచ్చి వెళ్ళు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే సమాధానం ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలని అంటే ప్రభు యందు భయం ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే దేవుని యొక్క పరిచర్య భారం ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే క్రీస్తు యొక్క ప్రేమ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం
15వ వచనం దగ్గరికి రండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట సరిపోద్ది. నిర్మలమైన మనస్సాక్షి. హల్లెలూయా. సంఘం ఏం కలిగి ఉండాలో తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏంటి? మనకు అర్థమైన భాషలో కల్మషం లేని నిష్కలంకమైన మనస్సాక్షి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, బయటికి బాగానే మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు, కానీ నీ మనసు నిర్మలమైనదేనా? చెప్పాలా? హల్లెలూయా. దేవుడు ఏమన్నాడో తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఉండాలి. బయట ఒకలా లోపల ఒకలాగా ఏమాత్రం కూడా ఉండకూడదు. పాస్టర్ గారు కనిపించేటప్పుడు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు కనబడలేనప్పుడు ఆటలు ఆడుకుంటారు. పాస్టర్ గారు రాలేనప్పుడు సినిమాల దగ్గర కూర్చుంటారు, పాస్టర్ గారు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటారు. పాస్టర్ గారు రాలేనప్పుడు పాస్టర్ గారు కంట పడక మునుపు, లేకపోతే సంఘములో ఏదో ఒక వ్యక్తి కంట పడక మునుపు ఒకలాగుంటారు. ఎవరో ఒకరు చూస్తారనంటే మాత్రం భక్తి కనపరుస్తూ ఉంటారు. అంటే బయట ఒకలా లోపల ఒకలా. ఒకరోజు ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, జాగ్రత్తగా వినాలి. పాస్టర్ గారు రాలేనంతసేపు లోపల టీవీ ఆన్ చేసుకొని తెగ సీరియల్ చూస్తుందంట. పాస్టర్ గారు వచ్చిన తర్వాత స్విచ్లన్నీ గడేసిందంట. హల్లెలూయా. అప్పుడు ఈ పిల్లలందరూ కుటుంబ ప్రార్థనకి అమ్మ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అనుకునేటప్పుడు అందరినీ పిలిస్తే చిన్నపిల్లలు ఏమట్టుకు కూడా అబద్ధం ఆడరని అంటాంగా. వెంటనే అందులో చిన్నోడు చెప్పాడట, రే మీరు ఎందుకురా సినిమాలు గట్ట ఏమైనా చూస్తున్నారా అని పాస్టర్ గారు అడిగారట. మామూలుగా అసలు వాస్తవానికి ఆ విషయం తెలియదు ఆయనకి. ఈ బాబును సరదాగా మాట్లాడుతూ, రే మీరు సినిమాలు గట్ట, సీరియల్ గట్ట, టీవీలు గట్ట అంటికి పోకండ్రా, బాగా చదువుకుండ్రా అని కొన్ని మంచి మాటలు చెప్తున్నాడంట. వెంటనే చిన్నోడు అన్నాడట, అయ్యా నేనైతే మాత్రం ఆడుకోవడానికి బయటకు పోయాను, కానీ మా అమ్మమ్మ అయితే మాత్రం మీరు వచ్చేంత వరకు టీవీ ఆన్ చేసుకొని. హల్లెలూయా. ఎవరి ద్వారా బయట అడిపోయింది? లేరా ఇలాంటి వాళ్ళు అంటే బోలమంది ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలుగు బ్రతుకో. బయట ఒకలా లోపల ఒకలాగా ఉండకో. బయట ఒకలా ప్రవర్తన లోపల ఒకలాగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా ఉండకో. బయట ఒకలా మాట లోపల ఒకలాగా మాట ఉండకో. బయటకు భక్తి నలుగురు ఏదో మెచ్చుకుంటారనేటువంటి రీతిగా లోపల మరలా మనుషులు చాటు పెడితే నీ భక్తి మారిపోయేటట్టుగా ఉండకో. నిర్మలమైన మనస్సాక్షి గలవారై నువ్వు బ్రతుకో. అది నా దేవుడు కోరుకుంటున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలా గట్టిగా? హల్లెలూయా. ఒకసారి ఎఫెసీ పత్రికలోకి రండి, 5వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వస్తే అక్కడ ఆయన అంటాడు, 5వ అధ్యాయం 27వ వచనం, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట వారిని నిలవబెట్టవలెనని. హల్లెలూయా. అసలు ఇంతగా సంఘాన్ని ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఒకరోజు ఆయన తన ఎదుట సంఘాన్ని చెప్పాలా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకింతలాగా దేవుడు సంఘాన్ని కోరుకుంటుంది? ఎవడికి నచ్చినట్లు వాడు బ్రతికి ఆదివారం పూట మందిరానికి వచ్చేస్తే సరిపోతుంది కదా. మనం అలాగే అనుకుంటాం. మిగతా వారాలన్నీ కూడా ఎలాగైతే వెళ్ళినా కానీ ఆదివారం మాత్రం దేవుని సన్నిధిలో ఉంచితే ఇంక సరిపోద్ది కదా అనుకుంటాం. అలాగే దేవుడు అనుకుంటే సరిపోను కదా. మరెందుకు భక్తిలో ఉండమన్నాడు? ఎందుకు భయం కలిగి ఉండమన్నాడు? ఎందుకు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండమన్నాడు? ఎందుకు వాక్యముతో మనల్ని ఎందుకు ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు అంటే, జీవాధిపతి అయిన దేవుని ఎదుట, పరిశుద్ధుడైన దేవుని ఎదుట, న్యాయవంతుడైనటువంటి దేవుని ఎదుట
నీతిమంతుడైనటువంటి దేవుని ఎదుట ఒక రోజు మనము నిలవబడినప్పుడు మచ్చైనను దాగైనను మరి ఎట్టిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైన సంఘముగా దేవుడు మనల్ని నిలవబెట్టాలనుకుంటున్నాడు గనకనే ప్రతి పర్యాయం, తప్పిపోతున్న ప్రతి పర్యాయం, పడిపోతున్న ప్రతి పర్యాయం, జారిపోతున్న ప్రతి పర్యాయం తన వాక్యం అనే ఉదక స్నానము చేత మనలను ఆయన బలపరుస్తూ ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎందుకు ఇంతలా నేను సంఘం, దేవుని శరీరం, బ్రతికిన, జీవించిన, చనిపోయిన దేవుని కొరకే బ్రతుకుదాం అని ఎందుకు చెప్తున్నానంటే, మన ఊపిరి దేవుడై ఉండాలండి. నా మాట గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. మన ఊపిరి ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, మా బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష అని చెప్తాను. హల్లెలూయా. మా బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష. నాకు 2014, 2015లో వివాహమైంది. 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు, ఏనోష్, ఇమ్లా, షారోన్. మా బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, చనిపోవలసినటువంటి నన్ను దేవుడు బ్రతికించాడు. జాగ్రత్తగా వినాలి. నా భార్య చనిపోతుందని డాక్టర్లు పంపించేశారు. నా భార్యను కూడా నేటికి సజీవంగా దేవుడు ఉంచాడు. నా కుమారుడికి కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతాడని పంపించేశారు. కేజెచ్లో సుమారు 2 వారాలకు పైగా వైజాగ్లో ఉన్నాం. నా కుమారుణ్ణి కూడా దేవుడు బ్రతికించాడు, సజీవుడిగా నేటికి ఉంచాడు. నా కుమార్తె 1 నెల వయసులో చనిపోయింది భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో. అందరు అనుకున్నారు పాప చనిపోయిందిగా అని. అందరంటే ఒకటే, పాప ఏమీ చనిపోలేదు, మీరందరూ కూడా వెహికల్ కానీ ఆ సౌండ్ అంతా కూడా పక్కనెట్టండి అని చెప్పి ఒకటే, నేను నా భార్య ఏజెన్సీలో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఒక కాఫీ చెట్టు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడిగాం, పాప ప్రాణమే కావాలనుకుంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోండి, ఇక్కడ ఎవరి ప్రాణానికి కూడా హాని రాకుండా చూడండి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని 2 గంటల వరకు కూడా పైగా ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాం. కృపగలిగిన దేవుడు, కన్నీటిని చూసిన దేవుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు 2 గంటల తర్వాత నా కుమార్తెలోనికి తన ప్రాణాన్ని దేవుడు పంపించాడండి. చనిపోయిన నా బిడ్డను దేవుడు బ్రతికించాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పగలుగుతున్నాను, మా బ్రతుకులు యేసయ్య పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్ష గనక ఊపిరున్నంత వరకు ఆయన కొరకు పరిగెత్తాలని పరిగెడుతున్నాం. ఈ రాత్రి సంగమా, నీ జీవితాల్లో కూడా ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడని 500 కానుక పెట్టులో వేసేసి ఇంకా చేతులు దుల్లగొట్టేసుకుంటున్నావు. బ్రతికినిచ్చినటువంటి దేవుడు బ్రతికినిచ్చినందుకు మందిరంలోనికి ఒక అరటిపళ్ళు గెల తీసుకుని వచ్చి చేతులు దుల్లగొట్టేసుకున్న వారు కూడా ఉన్నారండి. మొగల్తూర్ అనేటువంటి ఏరియాలో ఉపవాస కూటాలకు వెళ్ళాను నేను. వాక్యానికి ముందు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తున్నాను వినండి. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, తల్లిదండ్రులు నిలవబడ్డారు. ఆ అమ్మాయితో పాటు ఒక అరటిపళ్ళు గెల, మరొకటి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి బలిపీఠం దగ్గర పెట్టారు. జరిగినటువంటి విషయం ఏమిటనంటే, ఈ అమ్మాయిని నిలవబెట్టి ఇప్పుడు ఒక పాట మనం పాడబోతున్నాం అని దైవజనుడు చెప్తున్నాడు. నేను అనుకున్నాను, నేను రాకముందు, వేదిక దగ్గరికి రాకమునుపు చాలా పాటలు పాడారు, మరలా ఇంకేం పాటలు పాడతారు రాబో, ఇప్పుడు దాకా పాడిన పాటలు సరిపోలేదా అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఒక పాట పాడబోతున్నామని చెప్పి ఈ అమ్మాయిని వీరు దేవుడి కొరకు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయిని మరలా పాట పెడుతున్నా, ఎవరైనా కొనుక్కుంటారంటేనే అని. దేవుని పాట 500 అన్నాడు, అక్కడి నుంచి అలాగ 100 పెరుగుతూ ఉంది. అందులో 2 మాత్రమే పాట వేస్తున్నారు. తండ్రి 500 అంటే 600 అన్నాడు, మేనత్త 800 అన్నది. ఇలాగ 100, 200 పెంచుకొని 1500 దగ్గర ఆగిపోయారు. ఇంకెవరు కూడా మాట్లాడలేదు.
ఒకటోసారి దేవుని పాట, రెండోసారి దేవుని పాట, మూడోసారి దేవుని పాట 1500. ఆ 1500 కానుక పెట్టెలో వేశారు, పంపించారు. లాస్ట్లో నేను అడిగాను పాస్టర్ గారిని, ఏంటి సార్ ఏంటి అని అంటే, ఆ అమ్మాయి మరణ పడకల్లో ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి, సంఘం దగ్గరికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నా కుమార్తెని కానీ దేవుడు కానీ బ్రతికిస్తే నా కుమార్తెని దేవుడి కొరకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పారట. కృపగలిగిన దేవుడు, దైవజనుడు ప్రార్థన, సంఘం అంతటి ప్రార్థన ఆలకించి చనిపోతాడు అని డాక్టర్లు చెప్పిన అందరి ప్రార్థనకు ఫలితంగా దేవుడు ఊపిరినిచ్చాడు, సజీవురాలుగా దేవుడు నిలవబెట్టాడు. అందుకు గాను వారు దేవునికి ఇచ్చేయడానికంట ఇచ్చినట్టుగా ఇచ్చేసి మరలా 1500కు పాడుకొని నేను అన్నాను, మీకు ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చినాయి కదా సార్, 1500 ఏంటి 15,000 పెట్టి నేను పాడిద్దును కదా దేవుడు కొరకు అని అనుకుంటే. హల్లెలూయా. దేవుడి కొరకు ఇచ్చేయడం అని అంటే ఇచ్చేసి కొనుక్కొని ఒక సంతలో ఒక జంతువును కొనుక్కొని వెళ్ళిపోవడం కాదు. దేవుడి కొరకు ఇచ్చేటటువంటి రోషం ఉంటే అన్నా దగ్గరికి వెళ్ళు, ఒకటే చెప్తూ ఉంటుంది, నీవు నాకు మగబిడ్డను కానీ ఇస్తే, నా గర్భము కానీ తెరవబడితే, గొడ్రాలు అనేటువంటి పేరు కానీ ఆ నింద కానీ నా మీద నుంచి కానీ తొలగిపోతే, నాకిచ్చిన బిడను పాలు విడిచిన మరుక్షణమే నీ మందిరమునకు తీసుకొచ్చి మీ కొరకు వదిలిపెట్టేస్తానని దేవుని దగ్గర మోకరించి పెనుగులాడిందండి. అన్న ప్రార్థించగా ప్రార్థనాలకించిన దేవుడు, కన్నీరు చూసిన దేవుడు, బహు దుఃఖాక్రాంతురాలై ఆయన సన్నిధిలో మొరపెట్టినటువంటి ఆ మొరను ఆలకించిన దేవుడు గర్భాన్ని తెరిచినప్పుడు ఆమె మాట తప్పిపోయిన వ్యక్తిగా కాకుండా మాటకు తగ్గట్టు మరొక విధాలుగా ఆలోచన చేయకుండా ఒకగానొక కుమారుణ్ణి, అల్లారు ముద్దుగా పెంచుకోవలసిన కుమారుణ్ణి, వారసుడిగా పెంచుకోవలసిన కుమారుని దేవునికి మాట ఇచ్చింది గనుక మాట తప్పకుండా దేవుని మందిరానికి చిన్న వయసులోనే, బాలుడుగా ఉన్న వయసులోనే పాలు విడవగానే వెంటనే దేవుని మందిరానికి వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఇది సమర్పణ కలిగిన జీవితం అయితే. హల్లెలూయా. అమోనీయులతో యుద్ధానికి వెళ్ళి విజయము చూసుకొని వచ్చినప్పుడు ఆయన ముందుగానే మొక్కుబడి చేసుకున్నాడు. యెఫ్తా, అయ్యా నీవు అమోనీయులను గాని నా చేతికి నీవు అప్పగించగలిగితే, నా ఇంటి నుంచి ఎవరైతే ఏదైతే నాకు ఎదుటిగా ముందు పడుతూ ఉంటుందో అది నీకు ప్రతిష్ఠిత మగును, అది నేను నీకు సమర్పిస్తున్నాను అని ఎప్పుడైతే యెఫ్తా మొక్కుబడి చేసుకొని వచ్చాడో, ఒకగానొక కుమార్తె, ఆ కుమార్తెకు ముందు గాని వెనక గాని కొడుకులు గాని కూతుర్లు గాని లేరు. ఒకగానొక కుమార్తె, అల్లారు ముద్దుగా పెంచబడుతున్నటువంటి కుమార్తె, ఇంటికి అన్ని విధాలుగా మగ దిక్కైనా ఆడదిక్కైనా ఆమెగానే చూసుకుంటున్నటువంటి కుమార్తె. మాట దాటాడా? మాటను పక్కన పెట్టాడంటే లేదు. ఈరోజు సంగమా, మేలు చేస్తున్నాడు దేవుడు చేస్తున్నాడని చెప్పి 100 రూపాయలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేమో, బ్రతికితే దేవుని కొరకు నిలవబడిపోతానని చెప్పి ఏదొక్క రీతిగా ఒక వస్తువును పెట్టి వెళ్ళిపోయి అంతటితో చేతులు దొలగొడేసుకుంటున్నావేమో. బ్రతుకునిచ్చేది నీవు చేతులకు దొలగొట్టుకుంటావని కాదు, ప్రమాదాల నుంచి తప్పించేది మరలా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత నీ ఇష్టం వచ్చి బ్రతుకుతావని కాదు. బిడలు లేనప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి గొడ్రాలుగా ఉన్న నిన్ను ఇల్లాలుగా చేయటానికి నీ గర్భాన్ని తెరిచినది. గర్భమును పుట్టిన బిడలు, పుట్టినటువంటి వ్యక్తిని గాలి కొదిలేసేటట్టుగా వదిలిపెడతావని కాదు, నా దేవుని కొరకు పెంచుతావని, నా దేవుడి కొరకు నిలవబడతావని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాల గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏమవ్వాలి అంటే దేవుని యొక్క
వాక్యము కలిగినటువంటి వ్యక్తులుగా మనమందరము కూడా నిర్మలమైన మనస్సాక్షి గలవారమై బయట ఒకలాగా లోపల కాకుండా మాట ఇచ్చింది ఇచ్చినట్లుగా నిలవబెట్టుకోగలిగిన సంఘముగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లా ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. మీ పాస్టర్ గారితో ముందుగా టైం అడిగాను, ఎంతసేపు చెప్పమంటావు అన్నాడు. ఆయన అన్నాడు మీ ఇష్టం అన్నాడు. నా ఇష్టం నీ ఇష్టం అయితే వాళ్ళ ఇష్టం కూడా ఉండాలి కదా అని అన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఒక మనుష్యుడికి వినికిడి శక్తి అంట 45 నిమిషాల వరకు పనిచేస్తుందట. హల్లెలూయా. నేను అన్నాను సాక్ష్యం వాక్యం ఎక్కడికి వెళ్ళినా ఇంకా వాస్తవానికి ఈరోజు సాక్ష్యం సంపూర్ణం కాలే, పైన అలా మాట్లాడుకుంటూ వస్తాను. హల్లెలూయా. దేవుని చిత్తమైతే సంపూర్ణంగా సాక్ష్యాన్ని నేను వదులుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఈ నూతన సంవత్సరంలో మీకు వాక్యం చాలా ప్రాముఖ్యమని సంపూర్ణంగా వాక్యాన్ని తీసుకొని వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా, అది నర్సీపట్నం కాదు, ఇప్పుడు ఉండేది నర్సీపట్నం కానీ ప్రాపర్ నర్సీపట్నం కాదు. బాపురాజు కొత్తపల్లిని పూరి జగన్నాథ్ గారి యొక్క స్వగ్రామం. ఎంతమందికి తెలుసు ఆయన తెలియలేనని ఉండరుగా, అసలు తెలుసు, అందరికీ తెలుసు కానీ అంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమని అంటారేమోనని భయం, అంతే కదా. సరేలే, మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమిగా అవన్నీ దాటుకుని వచ్చాం, మారాం, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నాం. లేదు అక్కడి నుంచి వచ్చినా ఇంకా అందులోనే ఉన్నారని అంటే మాత్రం పేరుకు మాత్రమే ఉన్నావు కానీ నీలో మాత్రం ప్రత్యేకత లేదు అని చెప్పవలసినటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పూరి జగన్నాథ్ గారి యొక్క స్వగ్రామం చాలా పల్లెటూరు, ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో తినడానికి కట్టుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితులని మీకు చెప్పాను. నాకు వివాహమైన తర్వాత నర్సీపట్నంలో 700 రూపాయలకి రెంట్ కట్టుకోవడానికి ఒక చిన్న గది తీసుకున్నాను. నేను ఒక సంస్థలో ఉండినప్పుడు నాకు వివాహం జరిగింది. ఒక సంస్థలో నేను ఉన్నప్పుడు నాకు చిన్న ధైర్యం ఏంటంటే సంస్థలో ఉన్నాను కదా, నెలకింత ఇస్తూ ఉంటారు, సంఘం కూడా ఒక సంఘం ఇచ్చారు కనుక సంఘం యొక్క కానుకలు కూడా వస్తూ ఉంటాయి అని నేను ఆలోచన చేసుకుంటూ ఉండగా ఈ సమయంలో పిల్లరా దేవుడు వివాహమైన నెలలోనే 2 నెలల్లో ప్రభు అన్నాడు సంస్థను విడిచిపెట్టి బయటకు వచ్చేయి అన్నాడు. సరే, బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న ధైర్యం ఏంటంటే నా భార్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగస్తురాలు, చిన్నపాటి ఉద్యోగం. ఆమె ఎంతో కన్నా తీసుకొస్తుంది కదా, 700 రూపాయలు కట్టడం, నెలకి 1000 రూపాయలు రైస్ బ్యాగ్ తెచ్చుకోవడం, 100 రూపాయలు కరెంటు బిల్ కట్టుకోవడం పెద్ద విషయం కాదులే అనుకున్నాను. నేను సంస్థను విడిచిపెట్టిన మరొక నెలలో నా భార్యతో ప్రభు అన్నాడు ఆమెను కూడా విడిచి సంపూర్ణ సేవలోనికి రమ్మని. ఆమె కూడా సంపూర్ణ సేవలోనికి వచ్చింది. నర్సీపట్నంలో 700 రూపాయలకి ఉంటున్నటువంటి ఆ గదికి రెంట్ కట్టుకోలేక మేము బాధపడుతున్నప్పుడు 2-3 నెలలు ఇంటి ఓనర్ చూసేవాడు. మేమున్న నర్సీపట్నంకి చెట్టు బెల్లికి ఒక 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది డిస్టెన్స్. అక్కడి నుంచి వచ్చి ఇంటి ఓనర్ వచ్చి మమ్మల్ని కేకలు పెట్టి వీధిలో తిట్టేవాడు అనమాట. మేము ఇంటి రెంట్ కట్టలేదని వీధిలో మమ్మల్ని నిలవబెట్టి తిడుతూ ఉంటే వీధి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి ఏదో గొడవ అయిపోతుందేమో అని అమాంతంగా చూసేవారు. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి అమాంతంగా చూస్తే అందరూ చూస్తున్నారని సిగ్గుపడి తల దించుకొని మేము కళ్ళంట నీళ్ళు వదలటం తప్ప తల ఎత్తుకొని లేని పరిస్థితులు. ఆయన ఇల్లు ఖాళీ చేసండి అని చాలా కోపంతో తిట్టి వెళ్ళిపోయినప్పుడు మేము ఇంకెక్కడికి వెళ్ళిపోవాలని చూస్తే బీసీ కాలనీ మేము ఇప్పుడు వరకు ఉండేది, ఇప్పుడు మరలా అదే 700 రూపాయలకి రెంట్కు దొరికిందని కలాసీ కాలనీలోనికి పేనార్పాలెంలోనికి మరలా అదే 700 రూపాయలకి షిఫ్ట్ అయిపోయామండి. అక్కడ కూడా అదే పరిస్థితి, అక్కడ రెంట్ కట్టుకోలేనటువంటి జీవితం ఏర్పడింది. ఇవన్నీ కూడా మా అత్తగారి తాలూకు వాళ్ళకి తెలిసి మా అత్తగారిని పిలిచి ఇలా అంటున్నారు, ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వాలి అని అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కానీ ఎటువైపు చూడకుండా ఒక దిక్కు బొక్కు లేనటువంటి వాడికి, చివరికి తల్లిదండ్రులు కుటుంబం కూడా లేనటువంటి వాడికి ఇచ్చి నీ కుమార్తెను ఇచ్చి కట్టబెట్టో, నీ కుమార్తె యొక్క జీవితాన్ని నీవే నాశనం చేసావు అని మా అత్తగారిని మాట్లాడుతూ ఉన్నారండి. నా భార్యను కూడా పిలిచి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మంచి ఉద్యోగస్తులు సంబంధాలు వస్తూ ఉంటే దేవుని సేవ కలిగిన వాడే చేసుకుంటాను, దేవుని నమ్ముకున్న వాడిని చేసుకుంటానని చెప్పావు,
ఇప్పుడు చేసుకున్నావు, అనుభవిస్తున్నావు కదా, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు, అనుభవించని నా భార్యని మాటలు అంటున్నారండి. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మా అత్తగారికి సంబంధించినటువంటి తాలూకు వారి యొక్క షాపులు రోడ్డు మీద ఉంటే నేను వీధిలో నుంచి నడుచుకొని వస్తున్నప్పుడు నన్ను ఆ మాత్రం దూరం గుండా చూసి నాకు వినబడేటట్టుగా కేకలు పెట్టి తిట్టేవారు, మాటలు అనేవారు. ఏమన్నానంటే, ఎక్కడి నుంచో దాపురించాడు, ఇక్కడికి వచ్చాడు, 4 గోడల మధ్యలో ఉండేటువంటి పరువును వీధిలో పాలు చేశాడు, మరలా పైగా దేవుడంట, దేవుని సేవకుడంట, దేవుడు ఏం చేశాడంట. ఇలాంటి చాలా మాటలు ఒక పక్కన నన్నంటూ దేవుడిని కూడా తక్కువ చేసి మాటలు అనేవారు. ఒక మాట మీతో చెప్పగలుగుతున్నాను, వయసుకు మించినటువంటి కష్టాలు పడ్డామండి. వయసుకు మించినటువంటి కష్టాలు, ఎన్నో రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాం, తినటానికి తిండి లేనటువంటి రాత్రులు గడుపుతూ వచ్చాం. మనుషులు అంటారు కదా, పెద్దలు అంటారు కదా, ఒక దెబ్బ అయినా మర్చిపోతామేమో కానీ మాట అయితే మాత్రం మర్చిపోలేమని. ఏ దిక్కుకెళ్ళా కానీ ఇదే మాటలు గుర్తొస్తూ ఉండేవి, వినబడుతూ ఉండేవి. ఒకటే అనుకున్నాను, నేను బ్రతికి దేవుని పేరు చెడగొట్టే కంటే, నేను బ్రతికి ఎంతమందిని బాధ పెట్టే కంటే, బ్రతకటం కంటే చావటమే మంచిది కదా అనుకున్న ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను. నా ఒక్కడి వల్ల మా అత్తగారిని మాట్లాడటం, నా ఒక్కడి వల్ల నా భార్యని మాట్లాడటం, నా ఒక్కడి వల్ల నా దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడడం. ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను, బ్రతకటం కంటే చావటమే మంచిదని. సాయంత్రం మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని ఒక దగ్గర దాచుకొని, రాత్రి అందరూ పడుకుండిపోయిన సమయంలో సాయంత్రం ఎక్కడైతే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ దాచుకున్నానో ఆ ట్యాబ్లెట్స్ పట్టుకొని నర్సీపట్నంలో గతంలో మహారాణి బట్టల షాప్ ఉండేదండి. ఆ మహారాణి బట్టల షాప్ ఎదురుగుంట కార్ల స్టాండ్ ఉండేది. ఆ మధ్యరాత్రి వేళల్లో కార్ల స్టాండ్ దగ్గర కూర్చున్నాను, ట్యాబ్లెట్స్ పట్టుకొని చనిపోదామని. పోలీసులు అటు ఇటు కూడా రాత్రి వేళ తిరుగుతున్నారు. నన్ను చూసి ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతారేమోనని అక్కడి నుంచి మరలా కొంచెం ముందుకు వస్తే ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది. లోపలికి వెళ్తే ఎంఆర్ ఆఫీస్ లోపల ఒక చెట్టు ఉండి, చెట్టు కింద దిమ్మ ఉంటుంది. ఆ దిమ్మ దగ్గర లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాను అచ్చీకటి మధ్యరాత్రి వేళలో. నేను ఒకటే చివరి ఆఖరి ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటంటే, నాకు తెలుసు ఆ రాత్రి నేను చనిపోతే నరకానికి పోతాను అని. ఎందుకంటే అప్పటికే దేవుని సేవకులు ఒక సంస్థలో సేవకుడిగా పనిచేశానుగా, అప్పటికి ఎన్నో స్థలాల్లో సువార్త సందేశాలు ఇచ్చానుగా. ఇదిగో బలవంతపు మరణం నరకానికి దారి తీస్తుంది, అది దుష్టుడు ప్రేరేపించబడినటువంటి మరణం అని చెప్పానుగా. ఇప్పుడు అదే బలవంతపు మరణం ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా? నా దగ్గరికి వచ్చింది. నేను చనిపోతే నరకానికి పోతానని తెలుసు, ప్రభు దగ్గర అడుగుతున్నాను, ప్రభువా నేను చనిపోతే నరకానికి పోతానని తెలుసు, కానీ బ్రతికి ఉండి మీ పేరు చెడగొట్టలేను ప్రభు అని ఆ రాత్రి ప్రభు దగ్గర చివరి ప్రార్థన చేసుకుంటున్నానండి. ఆ రాత్రి ప్రార్థనలో ఉండగా ఆ రాత్రి ఒక స్వరం నాకు వినబడుతూ ఉంది, ఎందుకైనా నేను నిన్ను బ్రతికించదనే ఒకే ఒక మాట. ఆ మాట వినబడిన మరుక్షణమే నా జీవితం, చిన్న వయసులో ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోనికి ప్రభు తీసుకొచ్చాడో, చిన్ననాటి నుంచి కూడా నా దేవుడు నా కళ్ళ కత్తుకున్నట్లు, ఒక స్క్రీన్ మీద తెర మీద చూపిస్తున్నట్లుగా నా దేవుడు కళ్ళ కత్తుకున్నట్లు నా జీవితాన్ని చూపిస్తున్నాడండి. కళ్ళు మూసుకొని ఉన్నాను, నా కళ్ళ కత్తుకున్నట్లు దేవుడు నా జీవితాన్ని కళ్ళ ముందు పెడుతూ ఉంటే ఏడుస్తున్నాను. కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి, దుఃఖం వస్తూ ఉంటుంది, బాడీ షేక్ అవుతూ ఉంటుంది, ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉంటున్నాను. నాకు నేను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కంట్రోల్ కాలేకపోతున్నాను. చాలా సమయం అయింది. నా దేవుడు ఇందుకేనా నేను నిన్ను బ్రతికించేదని నా జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టినప్పుడు చాలా సమయం అయిన తర్వాత అప్పుడు నాకు నేను కంట్రోల్ చేసుకొని ప్రభుతో ఒక మాట చెప్పాను, ప్రభువా ఇక మీదటి నుంచి కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఆకలైనా, దప్పికైనా, ఏడుపైన, వేదనైనా ఏదైనా కానీ నేను నీ కొరకు నిలవబడతాను ప్రభువా. ఎప్పుడు ఏ రోజు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మరి ఎన్నడూ కూడా తీసుకోను అని ఆ రాత్రి దేవునికి మాటగిచ్చి ఉన్న పాటిని ట్యాబ్లెట్స్ వదిలిపెట్టి ఇంటికి వచ్చానండి. ఎందుకు ఈ రాత్రి నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? కష్టాలు ఎక్కువ అవుతున్నాయని, అవమానాలు ఎక్కువ అవుతున్నాయని, అప్పులు ఎక్కువ అవుతున్నాయని, మాటలు ఎక్కువ అవుతున్నాయని, నిందలు ఎక్కువ అవుతున్నాయని, ఇలాంటి జీవితం జీవించే కంటే చావటమే మంచిది కదా అనుకుని మరణాలు వెంట చావుకు దగ్గరగా పరిగెత్తి వారి లోకంలో లేకపోలేరు. ఈ రాత్రి నేను అలాంటి వారికి చెప్తున్నాను, మరణమే నువ్వు పరిష్కారం అనుకుంటున్నావు కానీ ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మరణములో నుండి జీవములోనికి నడిపించే దేవుడు ఆయన.
మరణమే పరిష్కారం అనుకుంటున్నాం, కానీ మరణమునకు మించి నా దేవుడు ఒక పరిష్కారము చూపగలిగిన వాడు. ఆయన నిన్ను మరణములో నుండి విడిపించి ఆయన నిన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నిలవబెట్టగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి దేవునికి మాటగిచ్చి టాబ్లెట్స్ వదిలిపెట్టించి ఇంటికి వచ్చి పడుకున్నానండి. నా దేవుడు ఆ రోజు నుంచి దీవించడం ప్రారంభించాడు, పరిచర్యలనిచ్చాడు. ప్రాంతాలకు దేవుడు అనేక ప్రాంతాలకు పరిచయం చేస్తాడు, రాష్ట్రాలకు పరిచయం చేస్తాడు, జిల్లాలకు పరిచయం చేస్తాడు. ఇంటి రెంట్ కట్టుకోలేనటువంటి మా జీవితాన్ని ఈరోజు రెంట్ కట్టుకునే పనే లేకుండా నా దేవుడు చేశాడండి. హల్లెలూయా. 100 రూపాయలు ఉంటే కరెంటు బిల్లు కట్టుకుందాం అనుకునేటువంటి మా జీవితం కరోనా ఫస్ట్ వే, సెకండ్ వేలో కొన్ని వందల మందికి నిత్యావసర సరుకులు, రైస్ బ్యాగ్ పంపిణీ, కూరగాయలు పంపిణీ చేసే కృప అల్పుడైన ఈ దీనుడుకు ప్రభు కృపనిచ్చాడండి. హల్లెలూయా. 100 రూపాయలు కూడా లేనటువంటి జీవితంలో నర్సీపట్నంలో 2016 నుండి 15 నుండి కూడా బిడ్డలారా జాగ్రత్తగా మీరు వినాలి, ఎన్నో సభలు ఏర్పాటు చేయటానికి చార్లెస్ పి జాకబ్ గారిని కానీ, జఫన్యా శాస్త్రి గారిని చాలాసార్లు, చార్లెస్ జాకబ్ గారిని కూడా చాలాసార్లు, ఏఆర్ స్టీవెన్సన్ గారిని, శ్రీవెల్ హానోక్ గారిని, ఇలా చెప్పుకుంటూ పోతే నిస్సి ఎబినేజర్ గారిని, జఫన్యా శాస్త్రి గారిని, మన హైదరాబాదు జబరాజు గారిని, రాజాని సన్నిధిలో జాన్ గారిని, చిన్ని సవరప్ గారిని, ఇలా చెప్పుకుంటూ పోతే బెంగళూరు ఫోర్ట్ గారిని, ఎంతోమందినండి గొప్ప గొప్ప దైవజనులు పిలిచి లక్షలు వేలు ఖర్చు పెట్టి మహాసభలు ఏర్పాటు చేసే కృప ఈ దీనుడుకు ప్రభు అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఒక పేరు ఉంది మనకేంటో తెలుసా? అన్న సుకుమార్ అన్న కూడా ఉన్నాడు సాక్ష్యం. హల్లెలూయా. నర్సీపట్నంలో భారీ ఎత్తులో ఎక్కువ సభలు ఏర్పాటు చేసేది ఎవరనంటే పలానా నోవాహు పాస్టర్ గారు అనే పేరు ఇప్పటికీ నిలిచిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుని కొరకు పని చేయాలి, పరిగెత్తాలి అనే ఒకే ఒక ఆశ. ఎందుకని ఒకప్పుడు స్థితి వేరు, దీవించగా నా దేవుడు స్థితిని మార్చిన దేవుని కొరకే పరిగెత్తాలి, పని చేయాలనేటువంటి ఒక తపన. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఏ ఊరిలోనైతే అడుక్కొని తిని బ్రతికే వాళ్ళమో అదే ఊరిలో కరోనా సెకండ్ వేలో రైస్ బ్యాగులు పంపిణీ చేసే కృప ఈ దీనుడుకు దేవుడు అవకాశం ఇచ్చాడండి. హల్లెలూయా. ఏ ఊరిలోనైతే అడుక్కొని తినేవాళ్ళమో అదే ఊరిలో నా దేవుడు తల ఎత్తుకునే రీతికి రోజు మార్చాడు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాను తెలుసా? మనుషులు తట్టు చూసేంత వరకు మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉండిపోతాయి. మనుషులు తట్టు చూసేంత వరకు, మనుషుల మీద ఆధారపడేంత వరకు మన జీవితాల్లో మార్పు రాదు, మన జీవితాల్లో ఆశీర్వాదము చూడలేము. కానీ రాత్రి ఒకటే నేర్చుకోవలసినది, మనుషుల తట్టు కాదు, రాజుల తట్టు కాదు, అధికారుల తట్టు కాదు, నీకంటే గొప్ప వ్యక్తుల తట్టు కాదు, లోకములో ఉన్న వారందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పాడుగా. ఆయన తట్టు నీవు చూడగలిగితే నీ స్థితిని, నీ స్థానాన్ని మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక్కడే మార్చగలుగుతూ ఉంటాడు. అందుకనే ఈరోజు మనం ఎవరి తట్టు చూడాలి, ఎవరి వైపు మనము చూస్తూ ప్రయాణించాలనంటే నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తట్టు చూస్తూ సాగిపోవాలి మనం. దైవజనుడా, ఈ రాత్రి ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2026వ సంవత్సరములో సంఘము కొద్దిగా కనబడినా తుదకు దేవుడు సంవత్సరములు, దినాలు, నెలలు గడుస్తూ ఉండగా ఈ పరిచర్యను బెతెస్దా దేవుడు, ఈ పరిచర్యను, మినిస్ట్రీని నా దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు, విస్తరించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యం నా దేవుడు ఈ పరిచర్యలోనే నా దేవుడు చేయబోతున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాను అంటే, ఈరోజు వెనకబడిందని బాధపడవద్దు. ఈరోజు మూల స్తంభముగా ఒకప్పుడు నా దేవుడు తీసుకుని రాబోతున్నాడు.
కొద్దివారమని బాధపడొద్దు. ఒకరోజు ఈ పరిచర్యను మహాభివృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు. ఇదిగో చిన్నపాటి సంఘం, చిన్న సేవకుడనని బాధపడొద్దు. ఒకరోజు గొప్ప దైవజనుల నోటంట దైవజనుడు పేరు మారి మోగపోయినట్లుగా నా దేవుడు దీవించబోతూ ఉంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. వాక్యం ఇలా రాయబడుతూ ఉంది, ఆయన కార్యము చేయగా అడ్డుపడేవాడు ఎవడు? అడ్డుపడేవాడు ఎవడు లేడు. హల్లెలూయా. ఈ రాత్రి సంగమా, నీ జీవితాల్లో నా దేవుడు కార్యం చేయబోతున్నప్పుడు ఆయన కార్యము చేయటానికి నువ్వు అవకాశం ఇయ్యు. నువ్వు ఆయన కొరకు నిలవబడు. ఇప్పటి వరకు ఒకెత్తు, కానీ సంవత్సరంలో నుండి నీ జీవితంలో మార్పులు కానీ, నీ భక్తిలో మార్పులు కానీ, నీ విశ్వాసంలో మార్పులు కానీ రాకపోతే మాత్రం ఇంకెంత కాలం అంటూ అలాగే బ్రతుకుతూ ఉంటావు. ఇంకెంత కాలం అంటూ సమాధానం లేకుండా అలాగే ఉండిపోతావు. ఇంకెంత కాలం అంటూ దేవుని భయం లేకుండా అలాగే బ్రతుకుతూ ఉండిపోతావు. ఇంకెంత కాలం అంటూ పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కలిగి లేకుండా అలాగే ఉండిపోతావు. ఇంకెంత కాలం అంటూ నా పని కాదులే, ఇది దైవజనుడి పని, నాకని పని కాదులే, ఇది మరొక సంఘంలో ఉన్న మరొకరి పని అని అనుకుంటూ నీ మట్టుకు నీవు దేవుని కొరకు పని చేయకుండా ఉండిపోతావు. ఇంకెంత కాలం బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా బ్రతుకుతూ ఉండిపోతావు. లేదు, ఈ 2026వ సంవత్సరం మన జీవితాల్లో దేవుడు మార్పు కలుగు చేయటానికి దేవుడిచ్చాడు. నీలో మార్పు కలుగు చేయటానికి దేవుడిచ్చాడు. మరింత దగ్గరగా నా దేవుడి నీ జీవితంలోనికి వచ్చి ఆయన కార్యాలు ప్రత్యక్షంగా చూడాలని నా దేవుడి సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరిందాం, ముగింపు ప్రార్థనలోనికి వద్దాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. అందరు యవనస్తులు చాలామంది ఉన్నారుగా, కొంచెం విడివిడిగా కూర్చోండి. ఈ కెమెరా కొంచెం నాన్న ముందుకెట్టి, ఇంకా అయింది కదా, వాక్యం అయింది కదా, కొంచెం ముందుకు వచ్చి తమ్ము వెళ్ళండి. ఒకసారి కెమెరా ముందుకెట్టి అమ్మ కొంచెం ముందుకు జరిగి కొంచెం నిలువు మోకాళ్ళ మీదకి రండి. నిలువు మోకాళ్ళ మీదకి రండి. నేను మీ మధ్యలోనికి వచ్చి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను మీ మధ్యలోనికి వచ్చి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా నిలువు మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. నేను రావటానికి చిన్న గ్యాప్ అంటూ మీరు ఇచ్చేయాలి. హల్లెలూయా. సమయం అవుతుంది కనుక మనం త్వరగా ముందుకు వెళ్దాం. ఓ రీ బాలారాబా శ్రీమందరాబాడి దిరి కలమందరాబా రుమందర బడిది రిమందర కురుదర బల కురుందరబ శ్రీమందర కురులల రమ. అందరు నిలువు మోకాళ్ళ మీదకి రావాలి. నిలువు మోకాళ్ళ మీదకి రావాలి. కుర్చీలు తీసి వయసులో పెద్దవారు మాత్రమే, మోకరించలేనటువంటి వారు మాత్రమే కుర్చీలో ఉండండి. ఈ 5 నిమిషాలు కూడా మోకరించగలము అనుకున్న వారు మాత్రం మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నేను నీ శరీరం అయి ఉన్నానని నువ్వు చెప్పావు కదా, నేను మీ భయముతోనూ భక్తితోనూ కొనసాగుతానయ్యా. వేషధారణ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండునయ్యా. ఇక మీదటి నుంచి నేను సంఘముగా ఉన్న నేను, శరీరముగా ఉన్న నేను ఎలా ఉండాలో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు కదా, అలాగే మేము ఉండగలుగుతాం ప్రభువా. ఓ రిబాల రమ రిమాందరాబా షికాలదరాబా ఓ రిదరమందరబల కురుందరమ షికందరమ మందరమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడవే నా యేసయ్యా, స్వస్థతనిచ్చువాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా. స్తోత్రమయ్యా. ఆరాధన చెప్దామా? రిబాల కురుదరామ
రిమందరబల శ్రీమందర కుందర కలదరబదరబ రిమంద అభిషేకం నా యేసయ్యా ఆత్మైన యేసు ఇబాలరా శ్రీమందర కుందరబ అభిషేకం యేసయ్యా ఆత్మ అయిన ఆరాధన నీకే రిబాలరబ శ్రీమందరబలరబడిది రిమందరబల కురుదరబ రిమందరబల కురుదరబ శ్రీమందరబల కురుదరబడిది రిమందరబల కురుదరమ ఓరిలలరబడిది రిమందరబ శ్రీకల కందరబ రుమందరబడిది రిమందరమ హల్లెలూయా 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 హల్లెలూయా. లోకమునాదని అందరూ ఉన్నారని తలచి మయమరచి బ్రతికానయ్యా, అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా, ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు నీ దరికే చేర్చావు, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచు లేని నాపై నీకు ఇంత దయా. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరూ ప్రార్థనలో ఉందాం.